ఇంగో ఇదే ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఇది. అసలు వార్త ఇది. పీసీ ఘోష్ రిపోర్ట్పై చర్యలు వద్దు, రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశాలు. కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు సింతా సబర్వాల్, ఎస్కే జోషికి ఊరట. ప్రజా ప్రయోజనాల పరిరక్షణకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్న కోర్టు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం, రాజకీయ ప్రయోజనాలు కనిపించడం లేదు. కమిషన్ ఏర్పాటు పూర్తిగా చట్టబద్ధమే, కానీ ఘోష్ కమిషన్ సెక్షన్ 8B, 8C నిబంధనలను పాటించలేదు. అందువల్ల నివేదిక చెల్లదన్న ధర్మాసనం. ఇక ఇదంతా చదివే బదులు ఒక్కటే సింపుల్గా చెప్తాం. ఈ నెల 20వ తారీఖు కేసీఆర్ గారు జగిత్యాలలో సభ ఏర్పాటు చేసింది. అదే రోజు భూపాల్పల్లిలో ముఖ్యమంత్రి గారు సభ ఏర్పాటు చేసింది. అదే రోజు హరీష్ రావు గారు ఢిల్లీ కురికిండు. ఈ 3 సంఘటనలకు సంబంధం ఉన్నది. నేను ఎప్పటి నుండో చెప్తాన్నా, కేసీఆర్ వెంట్రుక కూడా ఈ ప్రభుత్వం పీకలేదు, అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా పీకలేదు, కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పిన. పైగా కాళేశ్వరంలో అవినీతిని అక్కడున్న కేంద్ర ప్రభుత్వం ఉన్నా కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సంబంధం కూడా బయట పెట్టలేరు అన్న. ఇప్పుడు అదే జరిగింది. పూర్తిగా స్టే ఇవ్వలేదు, అదేవిధంగా పూర్తిగా అవినీతి కూడుకున్నదిలా అని చెప్పలేదు, పూర్తిగా అవినీతి లేదు అని చెప్పలేదు, కానీ చర్యలు తీసుకోవద్దు అన్నారు. అంటే ఇక కేసీఆర్ సేఫు, హరీష్ రావు సేఫు, కేటీఆర్ సేఫు, ఐఏఎస్ అధికారిని సింతా సబర్వాల్ గారు సేఫు, ఎస్కే జోషి గారు కూడా సేఫ్. దొంగలా దొరలా, మంచోళ్ళ చెడ్డోళ్ళ తేల్చమని కమిషన్ రిపోర్ట్ తయారు చేస్తే కమిషన్లో 1-2 లొసుగులను చూపిస్తూ ధర్మాసనం ఏమన్నది, ఇది ప్రభుత్వ దురుద్దేశం ఏం కాదు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకూర్రి, ప్రభుత్వాన్ని ఏ దురుద్దేశం లేదు కానీ చర్యలు తీసుకోకూర్రి. అట్లాని కాళేశ్వరంలో అవినీతి జరగలేదని మేము చెప్తలేం, అట్లాని జరిగిందని మేము చెప్తలేం, ఏది తెలుసలే మధ్యస్థంగా వదిలిపెట్టాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు కుమ్మక్కాయన్లు? హరీష్ రావు గారు ఢిల్లీకి ఎందుకు కురికిండ్లు, భూపాల్పల్లి కురికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఎందుకు తిట్టిండ్లు, కేసీఆర్ గారు జగిత్యాల సభ పేరుతోటి ముఖ్యమంత్రి గారిని ఎందుకు తిట్టిండ్లు, వేరు వేరు వేదికల మీద ఉండి ముక్కుమ్మడిగా మీరు కలిసి చేసిన కుట్రేంది. ఢిల్లీలో డీల్ జరిగింది, వీళ్ళకు ఢిల్లీలో డీల్ జరిగింది. 3 పార్టీలు ముక్కుమ్మడిగా కుమ్మక్కైనాయి, తెలంగాణ ప్రజలను వంచినాయి, తెలంగాణ సంపదను 3 పార్టీలు సమానంగా కొల్లగొట్టి వాటాలు వేసుకొని పంచుకున్నాయి. 3 పార్టీలు సమానంగా వాటాలు వేసుకొని కాళేశ్వరం అవినీతిని పంచుకున్నాయి. ఇంతకంటే సిగ్గుసేటి ఏమన్నా ఉన్నా? అదే కేసీఆర్ని అంతు చూస్తా అని ముఖ్యమంత్రి గారు అంటారు, కేసీఆర్ అంతు చూస్తామని బీజేపీ అంటది, మీ ఇద్దరు అంతు చూస్తామని కేసీఆర్ అంటారు. ఎక్కడ అంటారు? ఫామ్ హౌస్లో పడుకొని అంటారు. ఫామ్ హౌస్లో పడుకొని కాంగ్రెస్ బీజేపీ అంతు చూస్తామని కేసీఆర్ గారు అంటారు. ఇక ప్రెస్ మీట్ల ముందుకు వస్తే బీజేపీ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు అంత చూస్తాం, మేము అవినీతిని కక్కిస్తాం మేము అంటారు. మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి అంటారు, అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, కేసీఆర్ గారి కుటుంబం ఇక జైలుకే అంటారు. ఏది మరి ఇది? ఎప్పుడు ముందర పడుతుంది? ఇక ఇది తెల్లారేనా? ఇక చర్యలు తీసుకోవద్దన్నాక తెర మీదకి వస్తుందా? ఇది ఓటుకున్నోటు కేసు ఏమైంది? ఇది గట్లనే స్టోర్ రూమ్కి వెళ్ళిపోతుంది ఇక కేసు. ఇక కేసు గురించి మాట్లాడేటోడు ఉండడు, కాళేశ్వరం అవినీతి గురించిగా మాట్లాడే అవకాశం ఎవరికి లేదు. కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారికి లేదు, బీజేపీ ఎంపీలకు లేదు, బీజేపీ ఎమ్మెల్యేలకు లేదు. కానీ వీళ్ళు రోజు కేసీఆర్ గారిని విమర్శించడానికి కాళేశ్వరం పేరు తీస్తారు, కానీ కాళేశ్వరం అవినీతి మాత్రం బయటికి తీయరు. కాళేశ్వరం అవినీతి బయటికి తీయకుండా కేసీఆర్ గారి పేరు తీస్తూ రోజు తిట్టుకుంటారు. ఇక అంతే, పైకి మనల్ని నమ్మించడానికి. ఏది? అబ్బా, కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు ఏం పోరాటం చేసిండ్రా అని జనాలు అనుకోవాలి.
కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఆటాడుకుంటాండ్రా అని జనాలు అనుకోవాలి. ఏ బీజేపీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతి బయటికి తీస్తుందిరా అని బత్తాయిలు నమ్మేయాలి. కానీ వాడు తీయలేడు, వీడు తీయలేడు, ముగ్గురు కలిసి దొంగలైంది. కాళేశ్వరంలో అవినీతిని ముగ్గురు కలిసి పంచుకున్నారు. ఇది తెలంగాణ రాజకీయం. ఈ పంచుకున్న కార్యక్రమం అంతా ఢిల్లీలో కూర్చొని పంచుకున్నారు. ఢిల్లీలో కూర్చొని పంచుకున్నారు. ఈ పంచుకునే కార్యక్రమం అంతా దానికి నిదర్శనమే ఇది. అసలు దొంగలెవడో తెలుసండి అని కమిషన్ రిపోర్ట్ తయారు చేస్తే దొంగలని తెలుసకుండా వాళ్ళ లొసుగులు ఉన్నాయని చెప్పింది. ఈ లొసుగులు తయారు చేసి ఈ లొసుగులు సరిదిద్దితే వచ్చే ఎన్నికల వరకు కూడా ఇది మళ్ళీ తెర మీదకి రాదు. వచ్చే ఎన్నికలకు కూడా ఇది తెర మీదకి రాదు. ఇక కాళేశ్వరం అవినీతి కథ కంచికి చేరినట్టే, అందరూ సేఫ్గా ఉన్నట్టే. వాటాలు పంచుకున్న వాళ్ళు సేఫ్గానే ఉన్నారు, దొంగతనం చేసిన వాళ్ళు సేఫ్గానే ఉన్నారు, దోసుకపోయిన వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. ఆగమైందంత ఎవరు? తెలంగాణ సంపద ఆగమైంది. తెలంగాణ ప్రజలకు దక్కవలసిన సంపద ఆగమైపోయింది. ముగ్గురు ముక్కుమ్మడిగా కలిసి సంపదను లూటీ చేసి పారేసింది.